హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఇండియాలో మొత్తం 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకరేమో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంకొకరేమో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఫస్ట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ. వీళ్ళు ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ ఏ విషయంలో, ఒకటి ఇండియాలో ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నా వీళ్ళ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇండియాలో ఏదైనా ఒక స్టేట్ సపరేటిస్ట్ టెండెన్సీ ఒకవేళ జనరేట్ అయితే, అంటే ఇప్పుడు పంజాబ్లో ఇండియా నుంచి సపరేట్ అవ్వాలని ఒక ప్రొటెస్ట్ జరిగిందనుకో, అక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు డిప్లాయ్ చేసి అక్కడ ఎలాంటి సపరేటిస్ట్ టెండెన్సీస్ ఎవరున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ పీస్ అనేది తీసుకురావడం ఇండియన్ ఆర్మీ వాళ్ళు చేసే పని. సో ఇలా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇష్యూస్, ఇలా ప్రతి మ్యాటర్స్, అలాగే ఎక్స్టర్నల్ ఎవరైనా బయట వాళ్ళు ఇండియాలోకి వచ్చి ఏమైనా బాంబ్స్ పెట్టడం ఇలాంటి అటెంప్ట్స్ ఏమైనా జరిగినప్పుడు కానీ ఇలా ప్రతి విషయాల్లో సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే న్యాచురల్ డిసాస్టర్స్ కానీ లేదా ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉండా కానీ ఇలాంటి అన్ని టైమ్స్లో కూడా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళే సపోర్ట్ అనేది చేస్తారు. ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీ కమాండ్ చేసేది ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అంటాం. అతను ఎవరు? జనరల్ మనోజ్ ముకుంద్ అనే పర్సన్ ప్రజెంట్ మన ఆర్మీ చీఫ్. సెకండ్ ఇండియన్ నేవీ. సో మనం ఒకవేళ ఇండియా యొక్క కోస్టల్ లైన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం 7,516 కిలోమీటర్స్ దాకా ఈ లెంత్ అనేది ఉంది. అండ్ ఇండియన్ నేవీ వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే, ఒకటి మన ఇండియన్ షిప్స్ ఏవైతే ట్రేడింగ్ చేస్తున్నావో వాటికి కావాల్సిన ప్రొటెక్షన్ అనేది మన ఇండియన్ నేవీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు వాళ్ళు చేసే ప్రొటెక్షన్ ఏంటంటే, మన కోస్టల్ ఏరియా చుట్టుపక్కల అప్ టు టెరిటోరియల్ వాటర్ దాకా మన ఇండియా అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ వాటర్లో ఏమైనా హైజాకింగ్స్ లాంటివి జరుగుతుంటుంది. అంటే వేరే కంట్రీ నుంచి కొన్ని షిప్స్ వచ్చి మన షిప్స్ని హైజాక్ చేయడం లాంటివి జరుగుతుంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండడానికే మన ఇండియన్ నేవీ వాళ్ళు సెక్యూరిటీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇండియన్ నేవీ యొక్క చీఫ్ ప్రజెంట్ ఎవరు? అడ్మైరల్ కరంబీర్ సింగ్. థర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి? సో ఇండియా చుట్టుపక్కల ఒక సర్టెన్ హైట్ దాకా ఎయిర్ స్పేస్ మొత్తం ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఆ ఎయిర్ స్పేస్లో ఇండియా పర్మిషన్ లేకుండా ఒక్క ఏరోప్లేన్ కూడా అక్కడ ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్స్ కానీ ఏవి కూడా ఆ ప్లేస్ నుంచి వెళ్ళకూడదు. అలా ఆ ప్లేస్ నుంచి వెళ్ళకుండా ఉండడానికే మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒకవేళ మన ఇండియన్ టెరిటరీలో ఎక్కడైనా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ జరిగితే హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళు ఏరియల్ సర్వే అనేది కూడా వీలే చేస్తారు. దీంతోపాటు సైక్లోన్స్ లాంటి మన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా హ్యూమానిటేరియన్ వర్క్స్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రమే చేస్తారు. సో ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక చీఫ్ ఎవరంటే రాకేష్ కుమార్ సింగ్. ఇది సో టోటల్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఒకటి ఇండియన్ ఆర్మీ, సెకండ్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు మనం ఇంకొక సెకండ్ వెరైటీ గురించి, సెకండ్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో మొత్తం 7 సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్ అస్సాం రైఫల్స్. అస్సాం రైఫల్స్ అనేవి ఇదొక సెక్యూరిటీ ఫోర్స్. 1835లో వీళ్ళు ఈ సెక్యూరిటీ ఫోర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేయడానికి గల పర్పస్ ఏంటి? సో 1830స్లో అస్సాం అనే ఏరియా బాగా ఫేమస్. దేనికి? టీ అనే దానికి ఫేమస్. సో టీ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ని అక్కడ నుంచి పంపించేసి అక్కడ వీళ్ళు టీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరు? బ్రిటిషర్స్. అండ్ ట్రైబల్స్ ఎవరైతే అక్కడ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు ఈ ఓన్ ల్యాండ్స్ కోసం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో బ్రిటిషర్స్ పైన వీళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ట్రైబల్స్కి అగెనెస్ట్గా ఒక సెక్యూరిటీ ఫోర్స్ అనేది బ్రిటిషర్స్ ఆ టైంలో క్రియేట్ చేశారు. అదే అస్సాం రైఫల్స్. సో వీళ్ళు ఆ టైంలో ఆ పర్పస్లో వీళ్ళు స్టార్ట్ అయింది. కానీ ప్రజెంటే వీళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి?
ఒకటి కౌంటర్ ఇన్సర్జెన్సీ అనేది వీళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే మన ప్రజెంట్ మణిపూర్, అస్సాం, మేఘాలయ, మిజోరం ఈ స్టేట్స్లో ఇక్కడ ఇన్సర్జెన్సీ అనేది చాలా యాక్టివ్గా ఉంది. ఇన్సర్జెన్సీ అంటే ఒక చిన్న గ్రూప్ ఫామ్ అయ్యి వాయిలెంట్ యాక్టివిటీస్తో ఆ సో కాల్ ప్లేస్లో సపరేట్ కంట్రీగా సపరేట్ అవ్వాలని డిమాండ్తో వీళ్ళు వాయిలెంట్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తుండ్రు. వీళ్ళని ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటాం. వీళ్ళకి అగనెస్ట్గా మన ఇండియన్ వాళ్ళు అస్సాం రైఫిల్స్ అనే వాళ్ళని క్రియేట్ చేశారు. వీళ్ళు ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అగనెస్ట్గా ఫైట్ చేస్తారు. అలాగే మయన్మార్ అనే బార్డర్ ఏరియా మొత్తం వీళ్ళే ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. ఇలా అస్సాం రైఫిల్స్ వాళ్ళు చేసే ప్రజెంట్ డే వర్క్ ఏంటి, ఒకటి కౌంటర్ ఇన్సర్జెన్సీ, సెకండ్ ఏమో బార్డర్ సెక్యూరిటీ, ఎక్కడది మయన్మార్ బార్డర్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది సెకండ్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు ఇండో పాకిస్తాన్ ఫస్ట్ వార్ జరిగిన తర్వాత 1965లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు మన ఇండియా వాళ్ళు. అండ్ ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఈ ఫోర్స్ వాళ్ళు చేసే ప్రొటెక్షన్ ఏంది, ఒకటి పాకిస్తాన్ బార్డర్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్. ఈ 2 బార్డర్స్లో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. అండ్ థర్డ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు ఈ ఫోర్స్ అనేది 1969లో పార్లమెంట్ చట్టం పరంగా అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ ఆఫ్ 1968 ఈ చట్టపరంగా 1969లో ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది వీళ్ళు మన ఇండియా వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి, సో మన గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బుతో ఎన్నో ఇండస్ట్రీస్ అనేది సెటప్ చేయడం జరిగింది. అంటే వాటిని మనం ఏమంటాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటాం. సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మనం ఒక ఫోర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫోర్సే CISF. సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, లేదా పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, లేదా హిస్టారికల్గా మన హెరిటేజ్ మూమెంట్స్ కానీ లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ వీటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికే CISF అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. అలాగే CISF వాళ్ళు కూడా ఒక పర్టికులర్ పర్సన్కి ప్రొటెక్షన్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏదైనా ఒక పర్సన్కి Z+ కేటగిరీతో కూడిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమన్నప్పుడు, లేదా Z కేటగిరీ, X కేటగిరీ లేదా Y కేటగిరీ అని ఇలా ఈ కేటగిరీస్ బేస్ చేసుకొని కొంతమందికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్తారు కదా, ఆ సెక్యూరిటీ కూడా CISF వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫోర్త్ ఎవరు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. వీళ్ళని ఈ ఫోర్స్ అనేది 1949లో CRPF యాక్ట్ పరంగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు చేసే వర్క్ ఏంటి, ఏదైనా ఒక స్టేట్లో ఇక్కడ ఏమైనా రిలీజియస్ కానీ క్యాస్ట్ బేస్డ్ రాయట్స్ ఏమైనా జరుగుతున్నాయనుకో, అక్కడ స్టేట్ పోలీస్ వాళ్ళకి ఉన్న ఫోర్స్ సరిపోకపోతే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ CRPF వాళ్ళని డిప్లాయ్ చేస్తుంది. ఇలా స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా బ్రేక్ అయితే అక్కడ స్టేట్ ఒకరు రిక్వెస్ట్ చేస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ పంపించే ఫోర్సే CRPF. దీంతోపాటు నక్సల్ ఏరియాస్లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేసేది CRPF వాళ్ళే. అండ్ ఫిఫ్త్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. 1962లో ఇండియా చైనా వార్ జరిగిన తర్వాత మన ఇండియా వాళ్ళు ఒక ఫోర్స్ క్రియేట్ చేశారు, అదే ITBP. వీళ్ళు చేయాల్సిన ప్రొటెక్షన్ ఏంది, ఇండియా చైనా ఉన్న బార్డర్ ఏరియా మొత్తం అక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసేది మన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళే. అండ్ వీళ్ళు చేసే వర్క్స్ ఎలాగుంటాయి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఏమైనా జరిగితే వాటిని ప్రివెంట్ చేయాలి, లేదా అక్కడ నుంచి ఏమైనా స్మగ్లింగ్ గూడ్స్ ఏమైనా ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతే బార్డర్స్లోనే చెక్ చేసే పవర్స్ ITBP వాళ్ళకి ఉన్నాయి. నెక్స్ట్ సశస్త్ర సీమా బాల్. వీళ్ళు ఇండో నేపాల్ బార్డర్లో అలాగే ఇండో భూటాన్ బార్డర్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది మన SSB. ఇది 1963లో ఈ ఫోర్స్ అనేది మనం క్రియేట్ చేశాం. అండ్ లాస్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సో మనకు తెలిసినట్టయితే 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగింది. అలా తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోవడం కూడా జరిగింది. సో ఈ టైంలో ఒక టెర్రరిజానికి సపరేట్గా ఒక సపరేట్ సెక్యూరిటీ ఫోర్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది క్రియేట్ చేశారు. ఇది 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. వీటి యొక్క పర్పస్ ఏంది, ఇండియాలో టెర్రరిజానికి అగెన్స్ట్ ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోర్స్ అనేది మన గవర్నమెంట్ క్రియేట్ చేసింది. వీళ్ళు 26/11 ముంబై అటాక్ జరిగినప్పుడు కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వల్లే ఆ అటాక్ని మినిమైజ్ చేసే విషయంలో చాలా వరకు కష్టపడ్డారు. సో ఇది మన ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అని, రైల్వే ఫోర్స్ అని, ఇలా చాలా ఫోర్సెస్ ఉన్నాయి, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫోర్సెస్. సో
ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కూడా మనకి 7 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళు రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇవ్వాలి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాలి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వాళ్ళు రిపోర్ట్ అనేది చేయాలి. థ్యాంక్ యూ.